శుభోదయం. ఈ రోజు మీ అదృష్టం ఎలా ఉంది? మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగానే సాగుతాయా, లేక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా? కాలం అమూల్యమైనది. ఆ కాల గమనాన్ని సూచించేదే పంచాంగం. తిది, వార, నక్షత్ర, యోగ, కరణములతో కూడిన ఈనాటి మన పంచాంగ విశేషాలను తెలుసుకుందాం. ద్వాదశ రాశి చక్రంలోని మీ 12 రాశి ఫలితాలు ఈ రోజు ఎలా ఉందో తెలుసుకునే సమయం వచ్చింది. మేషం నుండి మీనం వరకు 12 రాశుల వారి జాతక విశేషాలతో పాటు ఈ రోజు మీరు పాటించాల్సిన అద్భుతమైన పరిహారాలను తెలుసుకుందాం. తిది శుక్లపక్షం దశమి జూలై 23వ తేదీ 7 గంటల 3 నిమిషాల నుండి జూలై 24వ తేదీ 9 గంటల 13 నిమిషాల వరకు. శుక్లపక్షం ఏకాదశి జూలై 24వ తేదీ 9 గంటల 13 నిమిషాల నుండి జూలై 25వ తేదీ 11 గంటల 34 నిమిషాల వరకు. నక్షత్రం అనురాధ జూలై 24వ తేదీ 1 గంట 42 నిమిషాల నుండి జూలై 25వ తేదీ 4 గంటల 36 నిమిషాల వరకు. జ్యేష్ఠ జూలై 25వ తేదీ 4 గంటల 36 నిమిషాల నుండి జూలై 26వ తేదీ 7 గంటల 34 నిమిషాల వరకు. కరణం గరజి జూలై 23వ తేదీ 8 గంటల 6 నిమిషాల నుండి జూలై 24వ తేదీ 9 గంటల 13 నిమిషాల వరకు. పనాజీ జూలై 24వ తేదీ 9 గంటల 13 నిమిషాల నుండి జూలై 24వ తేదీ 10 గంటల 23 నిమిషాల వరకు. భద్ర జూలై 24వ తేదీ 10 గంటల 23 నిమిషాల నుండి జూలై 25వ తేదీ 11 గంటల 34 నిమిషాల వరకు. శుభ సమయం అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11 గంటల 56 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషాల వరకు. అమృతకాలం సాయంత్రం 4 గంటల 56 నిమిషాల నుండి 6 గంటల 44 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 20 నిమిషాల నుండి 5 గంటల 8 నిమిషాల వరకు. అశుభకాలం రాహు ఉదయం 10 గంటల 46 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల వరకు. యమగండం సాయంత్రం 3 గంటల 35 నిమిషాల నుండి 5 గంటల 12 నిమిషాల వరకు. గూలిక ఉదయం 7 గంటల 33 నిమిషాల నుండి 9 గంటల 9 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 31 నిమిషం నుండి 9 గంటల 22 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషాల నుండి 1 గంట 39 నిమిషాల వరకు. వర్జం ఉదయం 6 గంటల 11 నిమిషాల నుండి 7 గంటల 59 నిమిషాల వరకు. చంద్రమాసం అమాంత ఆషాఢము, పూర్ణిమాంత ఆషాఢము, శక సంవత్సరం శ్రావణము 2 1948. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి వారికి ఈ రోజు గొప్ప ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీ పనిలో విజయం సాధిస్తారు. మీ కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఈ రోజు మీరు మీ భావజాలంపై దృష్టి పెట్టాలి. మీ పనిని జాగ్రత్తగా చూసుకోవాలి. మీ కుటుంబ విషయాల గురించి కొంత ఆందోళన చెందే అవకాశం ఉంది. కలత చెందే బదులు మీ సమస్యలను పరిష్కరించడానికి సంభాషణను ఆశ్రయించాలి. ఈ రోజు మీ పనిని చేయడానికి అవకాశం పొందుతారు. ఆర్థిక పరంగా ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. మీ కోరికలను నెరవేర్చుకోవడానికి డబ్బు ఖర్చు చేయడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీ సంపాదనను ఖర్చు చేయడం ద్వారా మీరు సంతోషంగా ఉంటారు. ఈ రోజు మీ జీవితంలో విజయం కోసం మంచి నిర్ణయాలు తీసుకోవాలి. మీ పనిని జాగ్రత్తగా చేయాలి. ఈ రోజు మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి అవకాశం పొందుతారు. ఈ రోజు మీకు 96% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు చేపలకు పిండి పదార్థాలు తినిపించాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి వారికి ఈ రోజు చాలా కష్టంగా ఉంటుంది. మీ జీవితంలో అనిశ్చితులు ఉండొచ్చు. మీ పనిపై దృష్టి పెట్టాలి. మీ మాటలను అదుపులో ఉంచుకోవడం మంచిది. ఈ రోజు మీ కుటుంబం, స్నేహితులతో వాదించకూడదు. ఉద్యోగులు ఈ రోజు కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండాలి. లేకుంటే మీ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రోజు మీరు వినోదం కోసం డబ్బు ఖర్చు చేయొచ్చు. మీ ఆర్థిక పరిస్థితిపై శ్రద్ధ వహించాలి. మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. ఈ రోజు మీ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి. అవివాహితులకు ఈ రోజు మంచి వివాహ ప్రతిపాదన రావచ్చు. మీరు కొత్త వాహనం లేదా గృహ పరికరాలను కొనుగోలు చేయొచ్చు. మీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని షాపింగ్ చేయాలి. ఈ రోజు మీకు 68% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు హనుమంతుడికి సింధూరం సమర్పించాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి వారికి ఈ రోజు చాలా గొప్ప రోజు అవుతుంది. ఈ రోజు మీ జీవితంలో అత్యంత చిరస్మరణీయమైన రోజుగా మార్చుకునే అవకాశం లభిస్తుంది. మీ ప్రియమైన వారు చాలా సంతోషంగా ఉంటారు.
వారితో మంచి సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఈ రోజు మీకు నెరవేరే కోరికలు నెరవేరుతాయి. మీ జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ మనస్సు చాలా సంతోషంగా ఉంటుంది. మీ ఆరోగ్యం కూడా సానుకూలంగా ప్రభావితం అవుతుంది. ఈ రోజు మీరు ఒక ప్రాజెక్ట్ లో చాలా బిజీగా ఉంటారు. మీ పనిలో విజయం సాధిస్తారు. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. విద్యార్థులు ఈ రోజు తమకు ఇష్టమైన విషయాల్లో విజయం సాధిస్తారు. ఈ సాయంత్రం మీరు ఒక సామాజిక కార్యక్రమంలో పాల్గొనొచ్చు. సమాజంలో మీ గౌరవాన్ని పెంచొచ్చు. ఈ రోజు మీ ప్రేమ జీవిత రహస్యాలను అర్థం చేసుకునే అవకాశం మీకు లభిస్తుంది. మీ బంధాలను స్పష్టంగా అర్థం చేసుకునే అవకాశం కూడా మీకు లభిస్తుంది. ఈ రోజు మీకు 87% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు గాయత్రి చాలీస పారాయణం చేయాలి. కర్కట రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు కర్కట రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కట రాశి వారికి ఈ రోజు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మీ ప్రత్యర్థులతో పోరాడాల్సి ఉంటుంది. కాబట్టి మీరు చేసే పని జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరిని నమ్మకూడదు. ఈ రోజు ప్రతిదానికి స్పందించాల్సిన అవసరం లేదు. మీరు ప్రశాంతంగా ఉండాలి. మీ కుటుంబంలో వివాదాలను నివారించాలి. కోపం మీ పనిని చెడగొట్టొచ్చు. కాబట్టి మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. అంతేకాదు ఈ రోజు మీ ఖర్చులను పెరగొచ్చు. ఈ కారణంగా మీ డబ్బు కొరత ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు మానసికంగా కూడా బలంగా ఉండాలి. మీకు నచ్చిన అభిరుచుల్లో మీరు కొంత సమయం గడపాలి. విద్యార్థులు ఈ రోజు చదువుల నుండి విరామం తీసుకోవాల్సి రావచ్చు. మీ పనిలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీ ప్రియమైన వారితో సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. ఈ రోజు మీకు 73% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు విష్ణువును పూజించాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి వారికి ఈ రోజు సమస్యాత్మకమైన రోజు కావచ్చు. మీ పనిలో విజయం సాధించడానికి మీరు కొంత సమయం కృషిని వెచ్చించాల్సి ఉంటుంది. ఈ రోజు మీ పనిలో మరింత కష్టపడాల్సి రావచ్చు. మీ సంబంధాలలో స్థిరత్వాన్ని కాపాడాల్సుకోవచ్చు రావచ్చు. మీ ప్రియమైన వారితో మంచి సంబంధాలను కొనసాగించడానికి మీ సమయాన్ని తెలివిగా వెచ్చించాల్సి ఉంటుంది. ఈ రోజు మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సి రావచ్చు. మీ వ్యాపారంలో కొత్త ప్రణాళికను స్వీకరించడం ద్వారా మీరు ముందుకు సాగాల్సి రావచ్చు. మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలు ఉపయోగించాల్సి ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల అవకాశం ఉంటుంది. మీ వ్యాపారంలో విజయం సాధించడానికి మీ పనిపై మరింత దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఈ రోజు మీకు 75% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు విష్ణు సహస్ర పారాయణం చేయాలి. కన్య రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు కన్య రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్య రాశి వారికి ఈ రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజు మీకు చాలా మంచి అవకాశాలు లభిస్తాయి. అవి మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ రోజు మీ కెరియర్ లో గొప్ప విజయాన్ని పొందుతారు. మీ లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తారు. ఈ రోజు మీ మనసు చాలా ఉత్సాహంగా ఉంటుంది. మీ కలలను నెరవేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఈ రోజు విద్యార్థులకు చాలా శుభప్రదమైన రోజు. మీ కృషి అంకిత భావంతో విద్యారంగంలో మీకంటూ ఒక పేరు సంపాదించుకోవచ్చు. ఈ రోజు మీ వ్యాపార రంగంలో కూడా చాలా మంచి అవకాశాలు పొందుతారు. మీ సంపాదనను పెంచుకోవడంలో విజయం సాధిస్తారు. మీ కృషి దృఢ సంకల్పం బలంగా ఉంచుకోవాలి. సమయానికి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. రోజు చివరిలో మీ ప్రియమైన వారితో సమయం గడపడానికి ఒక సువర్ణ అవకాశం పొందుతారు. ఇది మీకు చాలా సౌకర్యంగా ఉంటుంది. ఈ రోజు మీ మనసులో ఉత్సాహం, విశ్వాసాన్ని పెంచుకొని మీ తీర్మానాలను నెరవేర్చుకోండి. ఈ రోజు మీకు 93% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు రావి చెట్టు కింద దీపం వెలిగించాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి వారికి ఈ రోజు చాలా మంచిగా ఉంటుంది. మీరు ఉద్యోగంలో లేదా వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మీ బంధువులతో వాదించాల్సి రావచ్చు. కాబట్టి మీ మాటలను నియంత్రించుకోవాలి. ఉద్యోగులు ఈ రోజు కార్యాలయంలో రాజకీయాలకు దూరంగా ఉండాలి. లేకుంటే మీరు అవాంఛిత ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రోజు మీ ప్రియమైన వారితో సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. మీరు వినోదం కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. ఈ రోజు అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు రావచ్చు. ఈ రోజు మీరు కొత్త వాహనం లేదా గృహ పరికరాలను కొనుగోలు చేయొచ్చు. ఈ రోజు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఈ రోజు మీకు 91% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు పసుపు వస్తువులను దానం చేయాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి వారు ఈ రోజు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు.
మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే మీ ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రోజు మీకు బంధువుల నుండి ఒక ప్రత్యేక బహుమతి లభిస్తుంది. అది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. ఈ రోజు మీ వివాహ జీవితం ప్రేమతో నిండిపోయి ఉంటుంది. ఉద్యోగులు ఈ రోజు తమ పనిలో చాలా బిజీగా ఉంటారు. మీ పని ప్రశంసించబడుతుంది. మీరు చేసే పనులన్నిట్లో విజయం సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న వ్యక్తులు ఈ రోజు కొన్ని శుభవార్తలు వినొచ్చు. మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. లేకపోతే మీరు తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఉత్సాహంగా ఏ పని చేయకండి. ఈ రోజు మీకు 61% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు శివలింగానికి పాలు సమర్పించాలి. ధనస్సు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు ధనస్సు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనస్సు రాశి వారికి ఈ రోజు కొంత కష్టంగా ఉంటుంది. మీ పనిలో జాప్యాలు అనిశ్చితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ వ్యక్తిత్వాన్ని నియంత్రించుకోవాలి. మీ చర్యలలో సమయపాలనం పాటించాల్సి రావచ్చు. అందువల్ల మీ ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి రావచ్చు. ఈ రోజు మీ పనిలో సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు. కెరియర్ పరంగా ఈ రోజు కొన్ని కొత్త అవకాశాలు పొందొచ్చు. కష్టపడి పని చేయడం వల్ల మంచి అవకాశాలు లభిస్తాయి. ఈ రోజు మీరు అంకిత భావంతో పనిచేస్తారు. వ్యాపారులకు మెరుగైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈ రోజు మీకు 66% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు మీ తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోవాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి వారికి ఈ రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. మీ పనిలో గొప్ప విజయం సాధిస్తారు. మీ కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఈ రోజు మీ ప్రణాళికను పూర్తిగా చేసుకునే అవకాశం, మీ లక్ష్యాలను సాధించడానికి ఒక సువర్ణ అవకాశం పొందుతారు. మీరు ఈ రోజు ప్రారంభించే పని బాగా పురోగతిస్తుంది. ఈ రోజు మీ పనిలో కొత్త ఆలోచనల మద్దతు పొందుతారు. మీ పనిలో కొత్త ఎత్తులను సాధించే అవకాశం మీకు లభిస్తుంది. ఈ రోజు మీకు మీపై చాలా నమ్మకం ఉంటుంది. మీ పనిలో చాలా విజయం సాధిస్తారు. ఈ రోజు మీ పనిలో కొత్త ఉత్సాహాన్ని పొందుతారు. ఇది మిమ్మల్ని మీ పనిలో మరింత బలపరుస్తుంది. ఈ రోజు మీ ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆహారం, పానీయాలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజు మీకు 71% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు గోమాతకు పచ్చిగడ్డి తినిపించాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి వారికి ఈ రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. మీ జీవితంలో చాలా శుభ సంకేతాలు వస్తాయి. మీ అన్ని పనులలో విజయం సాధిస్తారు. మీ కుటుంబం, స్నేహితులతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఈ రోజు మీ ఇంటికి కొంత ఆనందం రావచ్చు. మీ కుటుంబంలో కొత్త సంబంధాలు ఏర్పడొచ్చు. మీ గొప్ప జ్ఞానాన్ని చూపించడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీ ఆలోచనలు, నిర్ణయాలు ప్రజలకు ఆకట్టుకుంటాయి. ఈ రోజు మీకు కొత్తగా ఏదైనా నేర్చుకునే అవకాశం లభిస్తుంది. మీ జ్ఞానాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ అంతర్గత భావాలను అర్థం చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ రోజు మీ ఆర్థిక విషయాలలో లాభపడే అవకాశం ఉంది. మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. మీ జీవితంలో చాలా ఆనందాన్ని పొందుతారు. ఈ రోజు మీకు 75% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు లక్ష్మీదేవిని పూజించాలి. మీన రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి వారికి ఈ రోజు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. మీ పనిలో చాలా అడ్డంకులను ఎదుర్కోవచ్చు. కొందరు వ్యక్తులతో వివాదాలు ఉండొచ్చు. అవి మిమ్మల్ని నిరాశపరుస్తాయి. ఈ సమయంలో మీపై నమ్మకం ఉంచుకోవాలి. మీ లక్ష్యాలను సాధించడానికి మీ కృషిని కొనసాగించాలి. మీ ఆలోచనలు, చర్యలపై దృష్టి పెట్టాలి. మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించండి. మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒత్తిడి నుండి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకోవాలి. మీ కొత్త జ్ఞానం, అనుభవాన్ని పొందొచ్చు. ఈ రోజు మీకు 82% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు రావి చెట్టుకు పాలు కలిపిన నీరు సమర్పించాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.